హాయ్, హలో, నమస్తే, మీరు చూస్తున్నారు పరిచయం చేస్తా యూట్యూబ్ ఛానల్. నా పేరు సుదర్శన్. మనం ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ని సందర్శించడానికి వెళ్ళాము. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీ అందరికీ ఆ విఘ్నేశ్వరుడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా మనం మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు నేను ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని దర్శించడానికి. సో యాక్చువల్గా నేను మా బ్రదర్, సో అక్కడ మనకు యాక్చువల్గా 3 వేస్లో వెళ్ళొచ్చు. ఐమాక్స్ ఇక్కడ నుంచి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి, అలానే ఇంకో రూట్ ఉంది, ఆ రూట్లో కూడా వెళ్ళొచ్చు. సో మనం ఇక్కడ యాక్చువల్గా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి అక్కడ లెఫ్ట్ సైడ్ మనకు వే ఉంటుంది, అక్కడ నుంచి లోపలికి బై వాక్ వెళ్ళాము. సో అక్కడ యాక్చువల్గా రోడ్ క్లోజ్ అవుతుంది, మనకు రైల్వే ట్రాక్. సో ముందుగానే మనకు క్లోజ్ చేశారు. ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడడం వల్ల మేము ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ప్లాన్ చేసుకొని వెళ్ళాము. సో అక్కడ చూస్తే మేము వెళ్ళేటప్పటికి మేము యాక్చువల్గా వర్షం తగ్గిపోయింది, మేము స్టార్ట్ అయ్యాము. మాకు 40 మినిట్స్ జర్నీ పడింది అక్కడికి వెళ్ళడానికి. సో అక్కడికి తీరా వెళ్ళి చూస్తే ఇక్కడ చాలా క్రౌడ్ అప్పటికే వచ్చారు వర్షం తగ్గడం వల్ల. సో క్రౌడ్ ఎక్కువైపోయారు. సో మనం ఇప్పుడు చూస్తున్న ఏరియా వచ్చేటప్పటికి ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆపోజిట్ నుంచి మనల్ని క్యూ లైన్లో పంపించారు. సో మనకు పోలీస్ వాళ్ళు అందరూ అక్కడ ఏర్పాట్లని క్యూ లైన్లో పంపిస్తున్నారు. సో ఆ లైన్లో మనం జాయిన్ అయ్యి ముందుకు వెళ్ళాము. సో కొంచెం సేపు ముందుకు వెళ్ళిన తర్వాత అందరినీ కొంచెం క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత ముందుకు పంపించారు. ఇక్కడ మనకు ఊర్లో ఉన్న అమ్మవారి పోచమ్మ తల్లి దేవాలయం ఇది. మనకు ఇక్కడ ఈ రూట్లో నుంచి మనం ముందుకు వెళ్ళాము. సో ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ ఎక్కువ అయ్యేటప్పటికి వాళ్ళు మధ్యలో, అంటే మన కారిడార్ అటు ఇటు క్యూ లైన్ల మధ్యలో వదిలారు. సో దెన్ అప్పుడు మనకు ఈ బడా గణేష్ మహారాజ్ దర్శనం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మనం మహాగణపతిని చూస్తున్నాము. ఇదే ఖైరతాబాద్ మహాగణపతి. ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతిలో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి వాసవిమాత, రైట్ సైడ్ పోచమ్మ తల్లి ఉన్నారు. సో వాళ్ళ గ్రామ దేవత, సార్ పోచమ్మ తల్లి గారు. సో గ్రామ దేవత ఉన్నారు. సో మనం ఈ జూమ్ తోటి విఘ్నేశ్వర స్వామిని దర్శిస్తున్నాము. దర్శనం అయితే బాగా జరిగింది మనకు ఈరోజు. గణేష్ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో ఇక్కడ అందరూ దర్శనం చేసుకుంటూ వాళ్ళ సెల్ఫీలు అన్నీ తీసుకుంటూ వచ్చారు. ఇక్కడ వాసవి మాత విగ్రహం. సో రైట్ సైడ్ గ్రామదేవత ఉన్నారు. ముందు వచ్చేటప్పటికి వరస్వామి ఉన్నారు. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడైతే మనకు రైట్ సైడ్ దేవుడి గుడి రైట్ సైడ్ టీవీ న్యూస్కి సంబంధించిన వాళ్ళు, న్యూస్ పేపర్కి సంబంధించిన వాళ్ళందరూ రైట్ సైడ్ ఒక ఫ్లోర్లో ఉన్నారు. సో దెన్ అలా చూసుకుంటూ నేను కాసేపు గడిపిన తర్వాత కొన్ని వీడియోస్ అలానే సెల్ఫీస్ అలా తీసుకొని కాసేపు అక్కడ టైం కేటాయించుకుని ఉన్నాం. యాక్చువల్గా మేము మధ్యలో ఉన్నాం కాబట్టి వాళ్ళు పోలీస్ వాళ్ళు ఒక్కొక్క బ్యాచ్ని పంపిస్తూ ఉన్నారు వచ్చినప్పుడల్లా. ఆ బ్యాచ్లో నుంచి బయటకు వచ్చాము. సో అలాగా మనకు ఖైరతాబాద్ దర్శనం కొంచెం చాలా సేపు జరిగినట్టే. ఎందుకంటే నేను ఈ వ్యూ అనేది ఫ్రంట్ వ్యూలో ఉంటే మాత్రమే మనకు గణేష్ని మనం వీడియోలో కానీ లేదంటే చూడడానికి, మనం నార్మల్గా అయితే ఆ లెఫ్ట్ సైడ్ మనం ఎప్పుడైతే ఎట్లా వస్తామో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే అప్పుడు మనకు విఘ్నేశ్వర స్వామి ముందు నుంచి వెళ్ళొచ్చు. ముందు నుంచి చూసినప్పుడు మనకు నడుం భాగం వరకే కనిపిస్తుంది. సో కొంచెం బయటకు వచ్చినప్పుడు అయితే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు, కెమెరామ్యాన్స్ అందరూ ఉన్నారు. సో ఈ ఏరియా అంతా రౌండ్ అప్ ఏరియా చూపిస్తున్నాను మీకు నేను. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ న్యూస్ ఛానల్స్ వాళ్ళంతా ఇక్కడ మనకి ఇక్కడ నుంచే లైవ్ అవన్నీ ఈ ఏరియా నుంచే మనకు లైవ్ జరుగుతుంది. సో ఇలా అక్కడ స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ మీదకి ఎక్కేసి మనం అంటే వాళ్ళు ఉన్నారు బట్ ఆ టైంలో ఎవరు లేరు కాబట్టి మనం తీసుకున్నాం. సో ఈ ఏరియా అంతా ఖైరతాబాద్ గణేష్ని చుట్టూ ఎట్లా ఉంది ఏంటి ఆ ఏరియా మొత్తం కవర్ చేసాము 360 వ్యూ తోటి. అలానే ఇక్కడ దేవుళ్ళు కూడా కవర్ చేసాం మనం. కాసేపు దర్శించుకున్న తర్వాత మనం ముందుకు వస్తే మనకు ఎల్లమ్మ తల్లి
ఖైరతాబాద్ గ్రామ దేవత పేరు నేను మేబీ మిస్టేక్ చెప్తున్నా, క్షమించండి. సో ఇక్కడ మనకు అక్కడి నుంచి ఆ ఏరియా అప్పుడు అక్కడ మనం అక్కడ రైట్ సైడ్ నుంచి అంటే విగ్రహం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇలా రూట్ మనం వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అని అన్నీ ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాయి. మనం యాక్చువల్గా మీరు చూస్తే గమనిస్తే మేము మధ్యలో వెళ్తున్నాం, ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ క్యూ ఉంది. అటు సైడ్ నుంచి ఐమాక్స్ నుంచి వచ్చేవాళ్ళు ప్లస్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళకి క్యూ లైన్ ఉంది. బట్ మధ్యలో మేము ఎందుకు వచ్చామంటే మధ్యలో వాళ్ళు మధ్యలో క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోతుందని మధ్యలో కొంచెం పార్ట్ మెంబర్స్ ఉందని మధ్యలో నుంచి పంపించేస్తున్నారు. సో మనం ఆ తర్వాత నడుచుకుంటూ ఈ ఐమాక్స్ దగ్గర వచ్చాను. ఐమాక్స్ ఈ ఏరియా నుంచి మొత్తం బ్లాక్ చేశారు యాక్చువల్గా. ఇది వన్ వే ఒకటే నడుస్తుంది, అటు నుంచి వచ్చే వాళ్ళకే కానీ ఇటు నుంచి వెహికల్స్ ఏం పంపించట్లేదు. ఓన్లీ వాకింగ్తో ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళని అలౌ చేస్తున్నారు. ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఇక్కడ ట్యాంక్ బండ్ మనకు వచ్చేస్తుంది, అసెంబ్లీ హాల్ అవన్నీ ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే. సో మేము ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వచ్చేసాము. సో కొంచెం అంత టైం పడతాయి. సో ఇది మనం చూసేది ప్రసాద్ ఐమాక్స్ థియేటర్. సో ఇది మొత్తం మనం ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ ఒకసారి